ఏలూరు జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు నాయుడు రేపు పర్యటిస్తారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని దశాబ్దాల భూ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా పర్యటించనున్నారు. ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకుల్ని అలరించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినందుకు గుడివాడ మున్సిపాలిటీ మాజీ జూనియర్ అసిస్టెంట్ జి సునీల్ బాబు పలువురు సిబ్బందిపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ దీక్షల డ్రామాగా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చిందని స్పష్టం చేశారు. నియామకాలపై అపోహలు ఉంటే నివృత్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి రుస్తుంబాద గాదివారి తోటలో శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారికి సారి సమర్పించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి పిండి వంటలు, స్వీట్లు, చీర, సారెను సమర్పించారు. 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కడప జిల్లా జమ్మలమడుగులో సిపిఐ రాష్ట్ర సమితి ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పాల్గొన్నారు. మోదీ పాలనపై ఆయన విమర్శలు చేశారు. మార్కాపురం జిల్లా బెస్తవారిపేటలో న్యూ స్వప్న హోటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా దానవులపాడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామరెడ్డి ధర్మపురంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించారు. ప్రకాశం జిల్లా కొండెప్లోని ఎస్టీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 21 బైకులు, 9 ఆటోలు సీజ్ చేశారు. గంజాయి వినియోగంపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం